ఎట్లుందమ్మా జగన్ ప్రభుత్వం ఎట్లా చేసిందంట 5 సంవత్సరాలు అయింది? బాగుంది సార్. బాగుందంట. అంటే ఏం బాగుందంటావు? నీకు నచ్చినవి ఏంది అందులో? జగన్ నచ్చింది మాకు. అంత ఇస్తాడు, పిచ్చుకల పిల్లలకి పెడతాడు, ముసలికి ఇస్తాడు, అందరికి ఇస్తాడు. నచ్చింది. అంటే ఈ పథకాలన్నీ బాగానే వస్తున్నాయి మరి? బాగా వస్తాయి సంక్షేమ పథకాలు. మరి బాగాలేదంటారు కదా మరి వేరే పార్టీ వాళ్ళు? మరి ఎవరు అంటారా? పెడుతులేదు ప్రజలకు అంటారు కదా. ఎవరన్నా అనుకోలేదు సార్. మనకి వచ్చింది ఇది. మరి నీ అంచనాలు ఈ వాలంటీర్ సచివాలయం ఎట్లా చేస్తుందంటావు? మంచిగా ఉందా లేకపోతే? మంచిగా అంటే చేస్తుందంట మంచిగా, ఉపయోగమేనా? మరి అంటే ఈసారి ఏది ఉంటుందంట మీ కళ్యాణదుర్గంలో? జగన్ గెలుస్తాడు అనుకోండి. ఎందుకమ్మా జగన్ ఎందుకు? మాకి అంత వస్తా ఉన్నాడు కదా ఇట్లా, దాని గురించి అని జగన్ అనుకుంటున్నాం. మరి ఇక్కడ మరి ఇద్దరు ఉన్నారు కదా, ఇప్పుడు రంగయ్య గారేమో వైసీపీ నుంచి, సురేంద్ర బాబు ఏమో టీడీపీ నుంచి. మరి నీ అంచనాలు ఎవరు వస్తే బెటర్ అంటావు? ఎవరు వస్తే జగన్ రావాలి ఇక్కడ మీకు రంగయ్య. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గెలిచిన అప్పటి నుంచి ఎట్లా ఉంది పరిస్థితి? డెవలప్మెంట్ జరిగిందా లేకపోతే సంక్షేమ పథకాలకే? ఈ 5 సంవత్సరాల్లో గతంలో సంక్షేమ పథకాలు అయితే ప్రతి ఇంటికి అందాయండి, ప్రతి ఇంటికి అందాయి. ఈయన పర్లేదండి, ఈయన ఎట్లా చేయగలరు? ఈయన 100% ఓకే అండి. ఇందరు డబ్బులు లేవు కానీ మాట ఉంది అంతే. కేవలము పీడి రంగయ్య అంటే నియోజకవర్గంలో తెలియని వ్యక్తులే లేరు. ఎక్కువ భాగము రైతాంగం పైన, రైతాంగంలో ఎక్కువ ఆయన పేరు మారుమోగిపోతూ ఉంటుంది. అందులో ఇతను క్వాలిఫైడ్ పర్సన్, రెండోది అవినీతి పరుడు కాదు, మంచి వ్యక్తి, బాగా మాట్లాడగలడు. రేపు పొద్దున అసెంబ్లీకి పోయినా కూడా అసెంబ్లీలో ఈ కనీసం కళ్యాణం కాన్స్టిట్యున్సీ యొక్క సమస్యల పైన అవగాహన ఉంది ఆయనకి. ఇంతకుముందు పీడిగా పనిచేసినప్పుడే ఎక్కడెక్కడ ఏ సమస్య ఉంది అనేది ఆయనకు అవగాహన ఉంది కాబట్టి తన గళాన్ని అసెంబ్లీలో వినిపిస్తాడనేటువంటి మా ప్రజల ఆశ. రెండోది మా జగనన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా ఈరోజు ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్యవర్తులు లేరు, లంచాలు లేవు, వివక్ష లేదు. పార్టీ ఏ పార్టీ అనే కూడా ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు అని లేదు. ప్రతి ఒక్కరికి వాలంటీర్ సేవలు వస్తున్నాయి. వాలంటీర్స్ అసలు దేశంలోనే అత్యంత మంచి వ్యవస్థ అది, వాలంటీర్ వ్యవస్థ అనేది. ప్రతిపక్షాలు మరి అదే అంటారు కదా, వాలంటీర్ వల్ల కూడా కొంత లోపాలు జరుగుతున్నాయి అంటారు కదా. ఇప్పుడు ఈ వ్యవస్థలో ఎక్కడో చోట లోపం జరుగుతుందండి, నేను కాదన్ను. వ్యవస్థ ఇప్పుడు మన ఇంట్లో 10 మంది ఉన్నప్పుడే మనం మెయింటైన్ చేసుకునే కష్టము. ఇది హ్యూజ్ గవర్నమెంట్, ఇది హ్యూజ్ పార్టీలో ఎవరెవరు చిన్న పొరపాటు చేస్తుంటారు, దాన్నే ఒక భూతద్దంలో పెట్టి చూపించకూడదు. రెండోది సచివాలయాలు. ఈరోజు సచివాలయాల నుంచి ప్రతి ఒక్కరికి సేవలు అందుతున్నాయి. గాంధీ మహాత్ముడు కలలు కన్నా స్వరాజ్యం ఎట్లా ఇదైందో ఆయన సచివాలయాల కోసం ప్రయత్నం చేసింది ఇది. సో నేను మా జగనన్నని మరో మహాత్మా గాంధీ అంటున్నాను. ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడకుండా ఏ గ్రామంలో రైతు భరోసా కానీ, తర్వాత ఈ రైతు కేంద్రాలు కానీ వస్తున్నాయి. అంటే సంక్షేమ పథకాలు వస్తున్నాయి అందరికీ, వస్తున్నాయండి, ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. ఎక్కడే కానీ బెనిఫిషరీకి సక్రమంగా ఉండే బెనిఫిషరీకి అంతున్నాయి. ఎట్లుంది రైతు పరిస్థితి? పల్లెటూరులో పరిస్థితి ఏంటంటే రైతుల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చినారు. అంటే గత ప్రభుత్వాలు కూడా చూసారు కదండి, కాంగ్రెస్ ప్రభుత్వం చూసారు, ఆ తర్వాత మళ్ళీ టీడీపీ ప్రభుత్వం చూసారు, ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ. మూడిట్లో చూసుకుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? చేంజ్ ఏమైనా కనపడుతుంది సార్? చేంజ్ ఏంటంటే రాజకీయం లేదు సార్. రాజకీయమే లేకుండా ఈ వ్యవస్థ నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి నిస్వార్థపరంగా. ఏ రకంగా అంటే ఈరోజు నాకు ఒక ఇల్లు కావాలంటే 10 మంది నాయకులను అడగాల, 10,000 ఖర్చు పెట్టుకోవాలా. ఈరోజు సచివాలయం అనే వ్యవస్థ ఉంది, అక్కడికి వెళ్తే అయ్యా నా పలానా అర్హత ఉంది, నాకు ఇది నాకు కావాలా. వాళ్ళు ఒకవేళ ఇంకేజ్ సచివాలయం వ్యవస్థ రాజకీయం చేయాలనుకునే ఆస్కారం కూడా లేదు అక్కడ. ఎందుకంటే నాకు స్వార్థంగా 1902 కాల్ చేసినామంటే ప్రజా సమస్య ఏమన్నా డైరెక్ట్ గవర్నమెంటే దాన్ని టేకప్ చేస్తుంది. విత్ ఇన్ మ్యాక్సిమమ్ 5 అవర్స్లో క్లియర్ చేస్తుంది దాన్ని. ఇప్పుడు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి వస్తే అంటే గత ఎమ్మెల్యే ఉషా శ్రీచరణ్ గారు ఆవిడ ఎలా చేశారు, ఏంటి పరిస్థితి? ఈరోజు ఎమ్మెల్యే ప్రతిసారి ఇక్కడికి వచ్చి చూసేంత అవసరమే లేదు నీకు. నేను ఒక వ్యవస్థను క్రియేట్ చేసినాను, అందులో నీకు ఏం అవసరమో దాన్ని తీసుకో, నీకు అర్హత ఉందే తీసుకో. నీవు ఎమ్మెల్యే రికమెండేషన్ కూడా పనిచేస్తారు. ఎమ్మెల్యే ఎందుకంటే వచ్చిండే గ్రాంట్లు ఏమైనా కానీ కార్యకర్తల మనోభావాలు మంచి చెడ్డ చూసుకోవడానికి తప్పితే ప్రతి ఒక్కటి మనకు జగన్మోహన్ రెడ్డి బటన్ వచ్చేసి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నప్పుడు ఎమ్మెల్యేతో మాకేం పని సార్? మీ అంచనాలు ఇద్దరు ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు? అంటే మీ అంచనా అయితే కంపల్సరీ మంచి ఎవరు చేస్తారో వాళ్ళకు కంపల్సరీ జనాలు పట్టం కడతారు. అది తలార్ రంగయ్యకి పట్టం కడతారు తప్పితే తలార్ రంగయ్యకి ఎందుకు ఓటేయాలంట? ఇప్పుడున్న ప్రభుత్వంలో 5 ఏళ్ల ప్రభుత్వంలో రాజకీయం లేని సమాజంలో నిర్మించినారు కాబట్టి ఏ రాజకీయ నాయకుడు ఎక్కడా కానీ ఎవరిని ప్రలోభాలు పెట్టలేదు, ఎక్కడే కానీ జనాల్ని ఇబ్బంది పెట్టుకోకుండా ఉన్నారు. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీ పార్టీకే పట్టం కట్టాలని చూస్తున్నారు సార్. ఎట్లుంది రాజకీయం పరిస్థితి? ఎట్లుంది మీ ఊర్లో?
కళ్యాణదుర్గం కానీ మా స్టేట్ కానీ మా పంచాయతీ కానీ ఎక్సలెంట్ ఉంది సార్. వైఎస్ఆర్ పార్టీ అనేది చాలా అద్భుతంగా ఉంది. రాజకీయం అంటే ఇప్పుడు ఇంతకు ముందు రాజకీయం చూస్తుంటాం సార్. వాళ్ళు ఎట్లా అంటే చాలా కమర్షియల్గా చేస్తుంటారు. ఏదో జన్మభూమి కమిటీ పెట్టుకొని వాళ్ళు ఉండి ఏదో 9-10 మందితో మనము సిగ్నేచర్ చేసుకోవాలా. వాళ్ళు ఒకరిని అడిగితే అది వచ్చేది కాదు. సర్పంచ్ని అడిగితే వచ్చేది కాదు. 9-10 మంది వాళ్ళు ఉండే మెంబర్లు అందరూ అడగల్లా. ప్రతి ఒక్కరి ఇంటి దాకా పోయి అడగాల్సిండే ప్రజలంతా. ఇప్పుడు అట్లా లేదు. యాక్చువల్లీ సర్పంచ్ కూడా అవసరం లేదు, జెడ్పీటీస్ అవసరం లేదు, ఎంపీటీస్ అవసరం లేదు, అట్లీస్ట్ వైఎస్ఆర్ నాయకులు కూడా అవసరం లేదు. ఈరోజు డైరెక్ట్గా పోయి పని చేయించుకుంటున్నారు. అంటే ఈ సంక్షేమ పథకాల విషయానికి వస్తే ఎంతవరకు అందుతున్నాయి అందరికి? పేదవాడికి సార్ ఇది పేదవాళ్ళకి అందేది సార్. ఈ పార్టీ పేదవాళ్ళ కోసం ఉండే పార్టీ. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ అందరికి కూడా ఇక్కడ రిచ్చ లెక్కలేదు. పేదవాళ్ళ పార్టీ ఇది. పేదవాళ్ళకి డైరెక్ట్ అందుతుంది సార్. చాలా బాగుంది సార్ గవర్నమెంట్ అయితే. కానీ అంటే ఇప్పుడు ఇక్కడ విషయంలో గత ఎమ్మెల్యే ఎట్లా చేశారు మరి ఉషా శ్రీచరణ్ గారు? మేడం గారు బాగా చేసినారు సార్. ఎంత వీలైతే అంతవరకు చేసినారు. మేడం బాగా చేసినారు. మేడం గత ఉషా మేడం అయితే బాగా తిరిగింది. ఇంకోటి మేడం చాలా ప్రతి గ్రామాల్లో తిరిగి ప్రతి ఇల్లు తిరిగి మంచి చెడు అడిగింది. బాగా చేసింది మేడం కూడా. కానీ అంటే ఇప్పుడు కొత్త వాళ్ళని ఇచ్చారు. ఇప్పుడు రంగయ్య గారు ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మీకు కళ్యాణదుర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆయన రేస్లో ఉన్నారు. సురేంద్ర బాబు గారు ఏమో టీడీపీ నుంచి ఉన్నారు. అంటే ఇద్దరు పరిస్థితి ఎట్లా ఉంటుంది? పోటీ ఉంటుందా లేకపోతే ఏంటి పరిస్థితి? ఇద్దరు ఎట్లాంటి వాళ్ళు? సురేంద్ర బాబు రంగయ్య సార్కి ఏం పోటీ సార్? రంగయ్య సార్కి పోటీ సామాన్యంగా సురేంద్ర బాబు కాదు కదా. 10 మంది అట్లా సురేంద్ర బాబు వాళ్ళు వచ్చినా రంగయ్య సార్కి తగిలేవాళ్ళు లేదు. అసలు ఈ టికెట్ తెలుసా? మనస్ఫూర్తిగా చెప్తున్నా, రంగయ్య సార్ టికెట్ ఈ జిల్లాలో ఎవరు ఉండరు వాళ్ళు బాగుండొచ్చు, కానీ రంగయ్య సార్ టికెట్ ఇది మా అదృష్టం. ఈ కళ్యాణదుర్గం తాలూకులో ఉండే ప్రజలందరూ అదృష్టం, ప్రతి ఎంప్లాయర్స్కి అదృష్టమే.